ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకారంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? గమనించండి ప్రియులారా, మన బలహీనతలు ఎరిగిన మన ప్రభు, మన పరలోకపు తండ్రి మన నిమిత్తము 2025 సంవత్సరముల క్రితమే వాక్యమై ఉన్న తన కుమారుణ్ణి శరీరధారిగా ఈ లోకమునకు పంపించారు. దేవునితో అనగా తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, కాలము సంపూర్ణమైనప్పుడు ఆ కుమారుడు మన నిమిత్తము అనగా పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చారు. ఇది ఎంత గొప్ప ప్రేమో ఆలోచన చేయండి. అవధులు లేని ప్రేమ. వచ్చిన కుమారుడు మన నిమిత్తము 33.5 సంవత్సరములు ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరిగాడు. అతి సుందరుడు, అతి కాంచనీయుడు, అతి కీర్తనీయుడైన ఆ ప్రభు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించి మన అందరి నిమిత్తము ప్రాయశ్చిత్తముగా తన ప్రాణమును అర్పించి తిరిగి లేచి పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రాబోచూ ఉన్నాడు. మనకిచ్చిన ధన్యత ఎంత గొప్పదో గమనించండి ప్రియులారా. ఆయనను మనకు రక్షకునిగా, విజ్ఞాపనకర్తగా, ప్రధాన యాజకునిగా, మధ్యవర్తిగా చేసిన తండ్రిని మనం ఎంతగానో ప్రేమించాలి, సేవించాలి, పూజించాలి. ఆయన పూజార్హుడు. కుమారునితో పాటు సమస్తమును అనుగ్రహించినటువంటి తండ్రి. ఆ కుమారుని ద్వారా పరసంబంధమైన ఆశీర్వాదములు అనగా బహుమానములు, వరాలు తండ్రి మనకు ఇచ్చారు. రక్తమిచ్చి సంపాదించిన సంఘములో మనలను చేర్చాడు. మరి మన కొరకు తన కుమారునిచ్చిన తండ్రికి మనం ఏమివ్వాలి? మన నిమిత్తము తన ఏకైక కుమారునిచ్చిన తండ్రిని మనం అంగీకరించడం మాత్రమే కాక ఆయనను ఆత్మతో సత్యముతో సేవించాలి. ఆయన జన్మించినప్పుడు గొర్రెల కాపరులు ఆయనను ప్రచురము చేశారు. తూర్పు దేశపు జ్ఞానులు ఆయనకు సాగిలపడ్డారు, ఆయనను పూజించారు. బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనకి ఎన్నో అనుగ్రహించిన మన ప్రభు తూర్పు దేశపు జ్ఞానుల వలె ఇంపైన ప్రీతికరమైన సువాసనకరమైనటువంటి నాణ్యమైన స్తుతులు సమర్పించి ఆయనను ఆరాధిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.